నేడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం డిప్యూటీ సీఎంలు కలవనుండటంతో ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను రేవంత్ భట్టి కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికల నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ భట్టి కూడాను కలవబోతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధాని మోదీతో అయితే భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దాని అనంతరం కూడాను కాంగ్రెస్ పెద్దలతో కూడాను సమీక్షించబోతున్నారు. కార్యక్రమాలపై అంటే రాబోతున్న లోక్సభ అంశాల గురించి అలాగే చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేను ఢిల్లీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి అంశం అనేది ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సీఎం హోదాలో తొలిసారిగా అయితే మోదీని కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే అటువైపు ప్రధానిని కలవబోతున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పెద్దలతో కూడాను ఆయన చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈరోజు రేవంత్ ఢిల్లీ టూర్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఇటు ప్రధాని మోదీని కలవబోతున్నారు, అలాగే కాంగ్రెస్ పెద్దలతో కూడాను చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రధాని ముందు ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, అలాగే కాంగ్రెస్ పెద్దల ముందు ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి కూడా ఢిల్లీకి వస్తున్నట్టు సమాచారం. ఈ ఢిల్లీ పర్యటనలో పలు కీలక అంశాలపై అదేవిధంగా పలు జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం అవుతారంటూ కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం అత్యంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని పరిపాలించింది, అనేక అప్పులు చేసింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. దాదాపు ఒక 20 అంశాలను ఈ ప్రధానమంత్రి ముందు ప్రస్తావనకు వచ్చే అవకాశం తెలుస్తోంది. అందులో దాదాపు ఏదైతే 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లతో పాటు రాష్ట్రానికి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి. ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలంటూ ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా చాలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ నిధులు ఉన్నాయి. 1000 కోట్ల నిధులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకోపోలేదు కాబట్టి వాటికి సంబంధించిన వివిధ శాఖల్లో ఏదైతే మిగులు బకాయిలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. మరోపక్క జాతీయ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా రోడ్స్ నేషనల్ హైవేస్, హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధులపైన కూడా ఇంకా జాప్యం జరుగుతుంది కాబట్టి వాటిపైన కూడా వినతి పత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చే అవకాశం ఉంది. జిఎస్టీకి సంబంధించిన అంశం పైన కూడా గతంలో సిజిఎస్టీ ఉండే దాన్ని జిఎస్టీ తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా రాష్ట్రానికి కొన్ని ఇది జిఎస్టీ వల్ల నిధులు తక్కువగా వస్తున్నాయి, ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలి, ట్యాక్సీ బెనిఫిట్స్ ఎక్కువ కడుతున్న రాష్ట్రం నుంచి దానికి రిటర్న్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డబ్బులు కూడా త్వరితగతిన విడుదల చేయాలని ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మరోపక్క సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని గత ప్రభుత్వమే రిక్వెస్ట్ చేసినప్పటికీ ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి దానిపైన కూడా ప్రధానమంత్రితో ఏదైతే చర్చకు వచ్చే అవకాశం ఉంది. చాలా వారం రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడుగుతున్నప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ప్రధానమంత్రిది సో ఈ రోజు ఖరారు చేస్తామంటూ పిఎంఓ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల ప్రకారం ఈ రోజు
3 గంటల తర్వాత ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం రేవంత్ ఢిల్లీ వస్తారు. సో ప్రధానమంత్రి షెడ్యూల్ అయిపోయిన తర్వాత పలు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సో రాజ్నాథ్ సింగ్ ఇలా పలువురు కొందరిని కలుస్తారని సమాచారం తెలుస్తుంది. చూడాలి మరి వాళ్ళు కలుస్తారో లేదో. మరోపక్క ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఖర్గేతో పాటు సోనియా గాంధీని కలిసి వారికి ఏదైతే రాష్ట్రంలో ఇంతవరకు పరిపాలన ఏ విధంగా గత 20 రోజుల నుంచి ఏ విధంగా ఉందో అంతా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్ లో ఇప్పటికీ రెండు అమలు చేశారు కాబట్టి సంక్రాంతి పండుగ అంటే ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మిగతా 4 గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. కానీ సరైన ఆర్థికంగా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి వాటి అమలు పైన కాస్త ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లడానికి పైన కూడా ఈ జాతీయ కాంగ్రెస్ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మరో 6 కేబినెట్ బర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫిల్ఫిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరెవరికి ఇవ్వాలి, సామాజిక రాజకీయంగా అదేవిధంగా సీనియారిటీ, ఆ రాష్ట్రాలు ఆ జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఎవరెవరికి ఇవ్వాలని పైన కూడా ఈ నాయకులతో చర్చించిన తర్వాత ఈ సంక్రాంతి లోపు మిగతా 6 కేబినెట్ బర్తులు కూడా ఖరారు చేసి ఫిక్స్ అయ్యి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి షెడ్యూల్ ముఖ్యమంత్రిది చాలా బిజీగా ఉండబోతుంది ఢిల్లీలో. సో అటు కాంగ్రెస్ నేతలు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పెద్దలను కలవనున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ అశోక్.